బీఆర్ఎస్ పార్టీపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. వరంగల్లో రజతోత్సవ సభ అంటూ ఆర్భాటాలు చేస్తున్న కేసీఆర్ అసలు ఏ పార్టీకి రజతోత్సవం నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీగా మార్చి కేవలం 2 ఏళ్లవుతుంది. మరి రజతోత్సవం టీఆర్ఎస్ గా బీఆర్ఎస్ పార్టీ కానీ ఏదేవ చేశారు. ఏం గొప్ప పనులు చేశారని వేల ఎకరాల్లో సభలు పెడుతున్నారని మండిపడ్డారు. వరంగల్లో ఆర్భాటంగా మరి కేసీఆర్ రజతోత్సవ సభని పెట్టుకున్నాడు. రజతోత్సవ సభని మీరు మరి ఇది బీఆర్ఎస్కు చేస్తుర్రా, మీరు టీఆర్ఎస్కి చేస్తుర్రా? బీఆర్ఎస్ పెట్టి 2 ఏళ్ళు అయింది. రజతోత్సవ సభ ఎట్లయితుంది? మీరు రోజు బీఆర్ఎస్ అని చెప్పుకుంటుర్రు, మరి టీఆర్ఎస్ లేనే లేదు కదా, ఎట్లా చేస్తుర్రు రజతోత్సవం? అసలు మీ ఆలోచన ఏంది, మీ కథ ఏంది? ఇదేగాక మీరు ఈరోజు ఒక 1300-1400 ఎకరాలల్లో ఆడ చెట్లు కొట్టి అడ్డగోలుగా భూములల్లా లెవెల్ చేసుకొని చెట్టు క్షేమ ఏది లేకుండా వేల ఎకరాలల్లో ఒక మీటింగ్ పెట్టుకొని, అంటే మీరు సంపాదించుకున్న అడ్డదారుల సంపాదించుకున్న పైసలతోటి ఈరోజు వేల ఎకరాలలో మీటింగ్ పెడుతుర్రంటే ఏనాడన్నా కాంగ్రెస్ అట్లా మీటింగ్ పెట్టిందా? 100 ఎకరాలు 20 ఎకరాలకు మించి ఏనాడన్నా మీటింగ్ పెట్టినామా మేము? అంటే మీ యొక్క పైసలు మీ అహంకారాన్ని చూపెట్టుకోవడానికి మళ్ళీ వస్తున్నారు. అంటే మీరు రజతోత్సవ సభని గొప్పలు చెప్పుకుంటూ ఈరోజు మీరు ఏం గొప్ప చేసిండ్రని ఈరోజు మీరు రజతోత్సవ సభ పెడుతున్నారు. అంటే ఈరోజు నిన్న మొన్న పేపర్ చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది, ఆ పియర్స్ కూలినాయి, మొత్తం అది ఆ డ్యామ్ నిర్వహణ లోపం ఉంది, డిజైన్ లోపం ఉంది, దాని మెయింటెనెన్స్ లోపం ఉన్నది, ప్రతిదీ కింద మొత్తము బుంగలు పడ్డాయి, ఉష్క కొట్టుకుపోయింది, మట్టి కొట్టుకుపోయింది. అది ఉండటానికి ఎట్లాంటి మరమ్మతు చేసినా అది ఉంటుందా ఉండదా అనే ఇది ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు గత కొన్ని నెలలుగా దీని మీద పూర్తి అధ్యయనం చేసి ఇది కూలిపోయిన ప్రాజెక్టుగా నిర్ధారణ చేస్తే ఇక మీరేమో రేపు గొప్పలు చెప్పుకుంటారు. పోయి 1,00,000 కోట్లు నీళ్ళల్లో గంగపాలు చేసి ఈరోజు గొప్పలు చెప్పుకోవడానికి రేపు